ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ఆదిత్యాదిమత్యధికరణం అన్నాడు. అంటే ముందు చెప్పాడు ప్రతీకాధికరణంలో నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి ఉండాలి అన్నాడు. ఎప్పుడు ఆదిత్యుల్లో బ్రహ్మదృష్టి చేయాలి. అది కానీ వాడంటాడు బ్రహ్మదృష్టి ఆదిత్యుల్లో చేయండి అంటాడు పూర్వపక్షి. అది అంతే. సంపూర్ణ జగత్తును కారణమవటం వలన పాపరహిత గుణములు ఉండటం వలన బ్రహ్మము ఆదిత్యాది ప్రత్యేకములన్నా శ్రేష్టం అనేది. బ్రహ్మము ఆదిత్యం కన్నా శ్రేష్టం. అటులనే సిద్ధ వస్తువులైన ఆదిత్యాదుల కంటే సాధ్య రూపమైన ఉద్గీతాదుల ఫలం ఇచ్చుటలో శ్రేష్టము. సిద్ధ వస్తువు అంటే ఏమిటి? ఆదిత్యుడు. సాధ్యం ఏదో చేసి ఫలితాన్ని పొందాలి, అది ఉద్గీత. అందుకని సాధ్య రూపణ ఉద్గీతాదులు ఫలం ఇచ్చుటలో శ్రేష్టములు అంటాడు. కాన పూర్వోత్తర అధికారంలో దృష్టాంత సంగతి విషయము చాందోగ్యోపనిషత్తులో చెప్పిన ఉద్గీతాది ఉపాసనలపై ఈ అధికరణంలో విచారం చేదురు. సంశయం ఏమిటి? ఆదిత్యాదుల్లో ఉద్గీత దృష్టి చేయాలా లేక ఉద్గీతంలో ఆదిత్య దృష్టి చేయాలా? ముందు ప్రతీకల్లో ప్రతీకాన్ని బ్రహ్మ అనుకోవాలా లేకపోతే ప్రతీకల్లో బ్రహ్మ దృష్టి చేయాలా అని చెప్పారు. అలాగే ఇక్కడ ఆదిత్యుడు బ్రహ్మ కాదు, ఉద్గీతం. పూర్వపక్షం ఆదిత్యుడు మరియు ఉద్గీతము రెండును బ్రహ్మజన్యములే. అందువలన దీనిలో శ్రేష్టానుభావము లేదు గాన ఉపాసన నిత్యానుసారం చేయవచ్చును. పూర్వపక్షం అనేది ఏమిటి? ఆదిత్యుడు బ్రహ్మ నుంచే వచ్చాడు, ఉద్గీతం కూడా బ్రహ్మ నుంచే వచ్చింది. అందుకని ఈ రెండిట్లో ఒకటి శ్రేష్టము ఒకటి నికృష్టము అనే భావం లేదు. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంటాడు. ఇందులో అది అందులో ఇది ఏదైనా చేయొచ్చు సిద్ధాంతం. ఆదిత్యాదుల దృష్టి ద్వారా ఉద్గీతం యొక్క అంగము సంస్కరింపబడింది. అంటే ఉద్గీతంలో అది దృష్టి చెయ్యాలి అని సిద్ధాంతం అనేది. దానిలో అతిశయం కలుగును. ఏ విధంగా అయితే ప్రతీకంలో విష్ణు దృష్టి చేశాం శాలిగ్రామంలో, అప్పుడు ఏమిటైంది? ఆ ప్రతీకల్లో అతిశయం వచ్చింది. ఎందుకని? నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి చేశాం మనం. నిన్ను చెప్పాను. అలాగే ఇక్కడ కూడాను ఉద్గీతంలో ఆదిత్య దృష్టి, ఉద్గీత కర్మాంగం కూడా. ఈ ఉద్గీత కర్మ అంగం, కర్మ ద్వారా ఫలప్రాప్తి ప్రసిద్ధమే. అందువలన ఉద్గీతాది అంగములలో ఆదిత్యాది దృష్టి చేయబడను. ఈ ఉద్గీత అన్నది ముందు కూడా వచ్చింది. ఇది ఉపాసన చాందోగ్యంలో చెప్పింది. అందులో పంచవిధ సామోపాసీత
సప్తవిధ సామోపాసీత అన్నారు. సామవేదంలో ఏదైతే చెప్పారో దానికి ఒక చోట 5 అంగాలు చెప్పారు, ఇంకొక చోట 7 అంగాలు చెప్పారు. అందులో మధ్యది ఉద్గీత. ఈ ఉద్గీత అంటే ప్రణవం అనుకో, ఓంకారం అనుకో. అక్కడ అంగాల్లో ఉద్గీత, మధ్యలోది ఓంకారం, దాన్నే ఉద్గీత అంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. ఉద్గీతాది అంగములలో ఎందుకని సామోపాసనకి ఒక చోట 5 అంగాలు చెప్తారు, ఒక చోట 7 అంగాలు చెప్తారు. అందుకని ఉద్గీతము మొదలైనవి అంగాలు, వాటిల్లో ఆదిత్య దృష్టి చేయాలి అంటాడు. అది ఆదిత్యాదౌ అంగదృష్టి అంగే రవి ఆది ధీరుత నోత్కర్షో బ్రహ్మయుక్తేన ద్వయోస్తేనైచ్ఛికీ మతి. ఆదిత్యాదుల్లో ఉద్గీత అంగదృష్టి చెయ్యాలా, లేకపోతే ఉద్గీత అంగాల్లో ఆదిత్య బుద్ధి చెయ్యాలా? ధీరుత అన్నది ఏమిటి సంశయం. వాడు ఏం చెప్తున్నాడు పూర్వపక్షి? నోత్కర్షో బ్రహ్మదృష్టిన, ఈ ఉద్గీత అంగాల్లో ఆదిత్యంలో పెద్ద చిన్న ఏమీ లేదు, ఇవి రెండు కూడా బ్రహ్మ నుంచి పుట్టినవే అంటాడు. ద్వయోస్తేన ఐచ్ఛికీ మతి. అందుకని నీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇందులో అది అందులో ఇది ఏదైనా చేయొచ్చు అంటాడు పూర్వపక్షి. అప్పుడు ఆదిత్యాధిదియాంగానాం సంస్కారే కర్మణ ఫలే యుజ్యతే అతిశయస్థా తస్మాత్ అంగేషు అర్కాది దృష్టయ. ఆదిత్యాదిజీ దియా అంగాన, ఈ ఉద్గీత అంగాల్లో 5 చెప్పాం. ఈ అంగాల్లో ఆదిత్య దృష్టి చెయ్యాలి అన్నారు. అప్పుడు ఈ ఉద్గీత అంగాలు సంస్కరించబడతాయి, వాటికి అతిశయం వస్తుంది. అది కర్మకు అంగం కనుక కర్మ ద్వారా ఫలితం కూడా వస్తుంది. యుజ్యతే అతిశయస్థ తస్మాత్ అంగే అర్కాది దృష్టి. అతిశయం వస్తుంది కనుక అంగాల్లో అర్క అంటే ఆదిత్యం, అర్క దృష్టి దృష్టయ, ఆదిత్యం దృష్టి చేయాలి ఉద్గీత అంగాల్లో అని సిద్ధాంతి చెప్తారు. అందుకని ఆదిత్యాది మతి అన్నాడు. ఇందులో మతి అంటే బుద్ధి. దేనిలో? ఉద్గీతంగాల్లో ఆదిత్య దృష్టి ఆదిత్య మతి పెట్టుకుని ఉపాసన చెయ్యాలి. అది సంశయం. ఆదిత్యాదుల్లో అంగదృష్టి చేయవలైనా, అంగంలో ఆదిత్యాదుల దృష్టి చేయవలైనా, ఈ రెండింటిలో ఏ విధమైన అతిశయం లేదు. ఇచ్ఛానుసారము ఉపాసన చేయవచ్చును అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఆదిత్యాదుల దృష్టి వలన అంగములలో సంస్కారం కలిగింది. ఉద్గీత యొక్క అంగాల్లో సంస్కారం వస్తుంది, ఫలంలో అతిశయం కలగవచ్చు, ఫలితం కూడా ఎక్కువ అవుతుంది. అందువలన అంగములలో ఆదిత్యాదుల దృష్టి చేయవలెను. ఇప్పుడు భారతీయ దేశం వారి వ్యాఖ్య. ఏవ ఆసౌ తపతి తమ్ ఉద్గీతం ఉపాసీత. ఈ తపించుతున్న ఆదిత్యుని
ఉద్గీత రూపముగా ఉపాసన చేయవలేను అని శృతి. ఈ శృత్యనుసారము ఆదిత్య దేవతను ప్రతీకముగా వించి కర్మాంగభూతమైన ఉద్గీత దృష్టి చేయవలైనా లేక కర్మాంగాలని ప్రతీకం చేసి ఆదిత్య దృష్టి చేయాలా సంశయం. అప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, ఇందులో కనగా ఆదిత్యుడు మరియు ఉద్గీత ఈ రెండు బ్రహ్మకార్యముల ఒకటి వలన పూర్వాధికరంలో చెప్పిన ఉత్కర్ష న్యాయము ప్రవృత్తి కానందువలన పూర్వం ఏం చెప్పారు, ప్రతీకంలో దృష్టి చేస్తే ప్రతీకంలో అతిశయోక్తి ఉత్కర్షం ఎక్కువ ఫలం కూడా వస్తుంది. అందుకని అది ఇక్కడ లేదు, ఏ విధమైన నియమము లేదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఆదిత్య దృష్టి ద్వారా కర్మాంగములను సంస్కరించవలేదు. ఉద్గీత కర్మక అంగం. ఈ అంగాల మీద ఆదిత్య దృష్టి పెట్టుకుని ఉపాసన చేసినట్లయితే అవన్నీ కర్మాంగాలన్నీ సంస్కరించబడతాయి. వాటిల్లో అతిశయోక్తి వస్తుంది, అతిశయం ఉత్కర్షం వస్తుంది. సంస్కరించిన కర్మకు ఫలము అధికము కాగలదు. అది దీనికి విపరీతముగా కర్మాంగం ద్వారా ఆదిత్య దేవుని సంస్కరించిన నీకు ఏం ఫలం వచ్చును? ఇప్పుడు ఉద్గీత అవయవము, అందులో ఆదిత్య దృష్టి చేస్తే ఫలితం అన్నారు. అలా కాకుండా నువ్వేం చేస్తావు, ఆదిత్యుల్లో ఉద్గీత దృష్టి చేస్తావు. అంటే ఉత్కృష్టలో నికృష్ట దృష్టి పెట్టావు. అంటే ఏం చేశావు, ఆ మేనేజర్ని నువ్వు అకౌంటెంట్ అన్నావు. అప్పుడు వాడు కోపం వస్తుంది, చేసే పని చేయడు. అలాగే ఇక్కడ ఆదిత్యునిలో ఉద్గీత దృష్టి పెట్టుకుంటే ఆయన నీకు ఫలితం రాదు. అందుకని అక్రియాత్మక దేవత ఫలం యొక్క సాధనము కాదు. ఏ దేవత నువ్వేం చేశావు, ఆదిత్యుని ప్రత్యేకం చేశావు. చేసి ఉద్గీత దృష్టి అందులో చేశావు. అందుకని ఆ ఆదిత్యుడు అక్రియాత్మకం అయిపోయాడు, ప్రత్యేకమైపోయాడు. అది ఫలితాన్ని ఇవ్వదురా బాబు అన్నాడు. లేనిచో యజ్ఞము యజ్ఞములు చేయని వారు ఇరువురికి దేవత యొక్క సాధారణ ఫలం కూడా సమానమవును. ఇప్పుడు అలా కనుక చెప్పబోతే యజ్ఞం చేసేవాడికి యజ్ఞం చెయ్యని వాడికి ఇద్దరికి కూడా సమానమైన ఫలం వస్తుందంట. అలా వస్తుందా? రాదు. అందువలన అంగములలో ఆదిత్య దృష్టి చేయవలేను. ఉద్గీత అంగాల్లో ఆదిత్య దృష్టి చెయ్యాలి, అప్పుడే ఫలితం వస్తుందా బాబు. అది ఆదిత్యమతేశ్చాంగే ఉపపత్తే ఆదిత్య మతయః చ అంగే. ఆదిత్యుని దృష్టి ఉద్గీత అంగములలో చేయవలెను.
ఉద్గీత అంగంలో ఆదిత్య దృష్టి పెట్టుకోవాలి. అదే యుక్తియుక్తము అంటాడు. ఉపపత్తే యుక్తియుక్తం. ఉద్గీతాది కర్మాంగములలో ఆదిత్య దృష్టియే చేయవలెను. అతడు గావించనుచో కర్మ ఫలములకు ఆధిక్యం కలుగును. పూర్వపక్షి యా ఏవాసో తపతి తముద్గీతం ఉపాసీత. ఈ తప్పించుచున్న ఆదిత్యుని ఉద్గీత రూపముగా ఉపాసన చేయవలెను అని శృతి. లోకేషు పంచవిధ సామోపాసీత. ముందు చెప్పాను కదా, ఈ సామము దానికే 5 అంగాలు, అందులో మధ్య ఉద్గీత అన్నమాట. అందుకని పంచవిధ సామోపాసీత, 5 భాగాలున్న సామని ఉపాసన చెయ్యాలి అన్నారు. లోకబుద్ధితో 5 విధుల సామమును ఉపాసించవలెను. ఇటువంటి అంగములకు ఆశ్రయములైన ఉపాసనలో సంశయం కలుగును. ఆదిత్యాదుల్లో ఉద్గీత దృష్టి కావించవలైన, ఉద్గీతాదుల్లో ఆదిత్య దృష్టి చేయవలైన, అది సంశయం. అప్పుడు వాడు విపరీతం చెప్తాడు. ఆదిత్యాదుల్లో ఉద్గీత దృష్టి కావించవలెను అంటే ఏం చేశాడు వాడు? ఉత్కృష్టులో నిత్కృష్ట దృష్టి అన్నాడు. ఇందులో కనగా ఉద్గీత కర్మము, కర్మ ద్వారా ఫలితం లభించును. కర్మ ద్వారా ఫలితం వచ్చేస్తుంది కనుక ఎలా దృష్టి చేసినా పర్వాలేదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, కర్మాంగములైన ఉద్గీతాదుల్లో ఆదిత్య దృష్టి చేయవలెను. అది ఈ ఉద్గీత ఏమిటి? కర్మకు అంగం. అందుకని కర్మకి అంగమైన ఉద్గీతలో ఆదిత్య దృష్టి చెయ్యాలి అన్నాడు. అపూర్వమైన అలౌకిక సాన్నిధ్యం వలన, ఆదిత్యాదుల దృష్టి వలన ఉద్గీతాదులు సంస్కరింపబడును. ఒకటి అపూర్వం. అపూర్వం అంటే కర్మఫలము. తరువాత ఇది లౌకిక సాన్నిధ్యం కాదు. లోకంలో లోకేష్ పంచవిధ సామోపాసన అని చెప్పారు కదా అని అంటావేమో. ఇది లోక సాన్నిధ్యం కాదు, అలౌకికం. అంటే లోకల్లో ఇలాంటి వ్యవహారం ఉండదు అని. అందుకని కర్మకు అంగమైన ఉద్గీతాదుల్లో ఆదిత్య దృష్టి చేయవాలి. ఆదిత్యాదుల దృష్టి వలన ఉద్గీతాదులు సంస్కరింపబడును అన్నాడు. అప్పుడు కర్మఫలము ఆధిక్యం కలుగును. అట్లనే యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి అన్నారు. ఇప్పుడు నువ్వు కర్మ చేస్తున్నావు. ఆ కర్మ ఏదో పండితుడు చెప్తాడు, నువ్వు చేసేస్తావు. అంటే
ఈ కర్మ ఎలా చెయ్యాలి, ఇందులో ఏమి దృష్టి పెట్టాలి అన్నది నీకు తెలియదు, కానీ కర్మ చేశావు. కర్మ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. కానీ ఏదేవ విద్యా కరోతి, ఆ కర్మ గురించి అంతా తెలుసుకున్నావు నువ్వు, అప్పుడు కర్మ చేస్తున్నావు, అప్పుడు దాని ఫలితం ఎక్కువ అవుతుంది. మళ్ళీ శ్రద్ధగా ఉపనిషద అంటే ఉపనిషత్తు ద్వారా అంటే శాస్త్రంలో చెప్పింది ఇదిగా తత్వ వీర్యవత్తరం భవతి, అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఏమిటి, నిన్ను జపం చేయమన్నారు, ఏదో భగవంతుడి పేరిచ్చారు, అది నువ్వు రోజు జపం చేస్తున్నావు. అది ఏంటైంది, జపం అనేటువంటి కర్మ అయింది. కానీ ఆ నామానికి దేవత ఎవరు, ఆ దేవత స్వరూపం ఏమిటి, తర్వాత ఆ దేవత చేసిన గుణాలు లీలలు అవి కూడా నీకు తెలుసు. తర్వాత ఆ దేవత నా దగ్గరే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనేటి భావం కూడా ఉంది నీకు. ఇవి కాకుండా ఆ దేవతకి ఋషి ఎవరు, మంత్రదృష్ట ఎవరు ఆ మంత్రానికి, ఇలాంటివన్నీ నీకు తెలుసు. అప్పుడు నువ్వు జపం చేశావనుకో, అప్పుడు నీకు ఎక్కువ ఫలితం వస్తుంది. లేదు గురువుగారు ఏదో మంత్రం ఇచ్చేసారు, దాన్ని రోజు గుడుగుడం చేస్తున్నావు, అది కర్మ, దాని ఫలితం తక్కువ అంటాడు. అందుకని ఏదేవ విద్యా కరోతి, బాగుగా తెలిసిన జ్ఞానంతో కూడి ఆ మంత్రం, ఈ ద్రష్ట ఎవడు, ఋషి ఎవడు, దానికి ఛందస్సు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని చేస్తే దానికి ఎక్కువ ఫలితం వస్తుంది. అది శ్రద్ధ నుంచుకొని యోగముతో కలిపి చేసిన కర్మ అధిక ఫలమునిచ్చును. అది శ్రద్ధతో చేస్తే తెలుసుకుని, ఈ శృతి జ్ఞానముతో చేసిన కర్మ అధిక ఫలమునిచ్చును అని చెప్పుతున్నది. ఉద్గీత దృష్టితో ఆదిత్యుని ఉపాసన గావించిన అది కర్మరూపం ఒకటి వలన ఫలమునిచ్చును కదా అనినా. ఇప్పుడు ఉద్గీత కర్మకు అంగం. నువ్వేం చేశావు, ఆదిత్యుని ఉద్గీత అన్నాం అని ఉపాసన చేస్తున్నావు, అది కూడా ఫలితం ఇస్తుంది కదా అంటాడు కర్మగడు. అటులు అన్నట్టు చెప్పుడు సరికాదు. ఉపాసన స్వయముగా కర్మరూపము అవటం ఫలం సిద్ధించును. ఉపాసన కూడా ఒక కర్మ. జపము, ఉపాసన ఇవన్నీ కర్మ. అందుకని ఆదిత్యాదుల దృష్టితో ఉద్గీతను ఉపాసన గావించిన కర్మరూపత్వం బోధు. కర్మదాన స్వరూపం. కర్మరూపమైన ఉద్గీతాదుల్లో బ్రహ్మలే విశేషత్వ నియమం కలదు. ఇందుకనగా దానిలో సిద్ధరూపమైన ఆదిత్యుల కన్నా సాధ్య రూపమైన ఫలములో శ్రేష్టత కలదు. సిద్ధరూపం అంటే ఏమిటి, ఆదిత్యుడు. నువ్వేం చేశావు, ఈ ఉద్గీత ఆదిత్యుడు అని ఉపాసన చేశావు.
అది సిద్ధరూపం. సాధ్య రూపం ఏమిటి? ఉద్గీత దృష్టితో ఆదిత్యుడిని చేశాం, అది సాధ్యం, అది శ్రేష్టత ఇస్తుంది అంటాడు. అది కనుక ఆదిత్యాదిమత్తయశ్చ అంగే ఉపపత్తే, ఉద్గీత అంగంలో ఆదిత్యుని దృష్టి చెయ్యాలిరా బాబు అని సూత్రంలో చెప్తారు. ఇప్పుడు ఆసీనాధికరణం. ఈ ఆసీనం అంటే ఏమిటంటే కూర్చోవడం. వాడు అంటాడు, నేను పడుకుని జపం చేస్తున్నాను, నేను నడుస్తూ జపం చేస్తున్నాను, లేకపోతే నిలబడి జపం చేస్తున్నాను, కనుక నాకు జపం ఫలితం వస్తుందా రాదా, లేకపోతే జపం ఎలా చెయ్యాలి అంటే అప్పుడు సిద్ధాంతం అంటాడు, నాయన పడుకుని చేస్తే జపం ఉండదు, నిద్రలో వెళ్ళిపోతావు. తర్వాత నడుస్తూ చేసినా నిలబడి చేసినా నీ యొక్క శరీరం కదులుతోంది కనుక నీకు విక్షేపం ఉంటుంది. అందుకని చక్కగా ఒక చోట కూర్చుని జపం చేయాలరా బాబు అంటాడు. ఇది ఆసీనం. అంగాశ్రిత ఉపాసన వలె అంగ అనాశ్రిత ఉపాసన, ఇది కర్మ, ఇది ఏ కర్మకి అంగం కాదు. ఆసన నియమము లేదు, కూర్చునే చేయాలని ఏమి లేదంటాడు. అధికర్మలో ఉపాసన సమయములో ఆచరించవలసిన ఆసన నియమములపై విచారణ కావించు. సంశయం కర్మాంగ ఉపాసనలు కావు, స్వతంత్ర ఉపాసనలు. కూర్చుని చేయవలైనా నిల్చుని అయినను పరుండైనను చేయవచ్చునా, ఏ విధముగానైనా చేయవచ్చునా, లేక నియమముగా కూర్చుండి చేయవలైనా, అది సంశయం. జపం చేసేది పూర్వపక్షం. ఉపాసన మనోవ్యాపారం ఒకటి వలన శరీర స్థితి యొక్క నియమం లేదు. ఉపాసన మనస్సుతో సంబంధం. అందుకని పడుకో కూర్చో నిలబడో ఎలాగైనా చేయొచ్చు అంటాడు. శరీర స్థితి యొక్క నియమం లేదు. సాధకుడితో నిత్యానుసారము ఈ స్వతంత్ర ఉపాసనలు చేయవచ్చును, అది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం, పరుండి చేసిన క్షణక్షణమునకు నిద్ర మనస్సును స్వాధీనం చేసుకోండి. కూర్చుని చేస్తేనే చాలా మంది జోగుతూ ఉంటారు. బేరుమట్లో కైలాసానంద స్వామిజీ అని ఉండేవారు, వైస్ ప్రెసిడెంట్. ఆయన పొద్దున్న 4 గంటలకు ఆరతి అయితే 8:30, 9 వరకు సైన్స్ శాంక్తంలో కూర్చొని జపం చేసేవారు కూర్చుని. అప్పటికి ఆయన వయస్సు ఎంత? 87. ఆయన శివానంద స్వామిని శిష్యుడు. పరమహంస శిష్యుల్లో శివానంద స్వామి 3వ ప్రెసిడెంట్, ఆయన శిష్యుడు అన్నమాట. ఆయన అనేవారు, ఎవడైనా కూర్చుని జోగితే ఎరా ఇవాళ ఎన్ని చేపలు పట్టుకున్నావు అనేవారు. ఎవరు అక్కడ అంటే, ఇప్పుడు మీరు చేపలు పట్టడానికి ఇది వేస్తే దానికి పైన ఒక బెరడు ఉంటుంది.
అది నీళ్ళ మీద తేలుతుంది. చేప పట్టుకున్నప్పుడు ఆ బెరడు కిందకి పోతుంది. అలాగే నువ్వు తిన్నగా కూర్చోకుండా జోగావు అనుకో, అంటే ఏంటి, తలకాయ కిందకు వచ్చింది. దాన్ని ఆయన కంపేర్ చేశారు దేంతో, చేపలు పట్టడంతో. ఎవడైనా జోగుతుంటే 20 నుంచి చేపలు పట్టుకున్నావు అనేవారు. అంటే ఎన్నిసార్లు నీకు జపంలో నిద్ర వచ్చిందిరా బాబు అని. ఇంకో స్వామీజీ ఉండేవారు, ఆయన అనేవారు, ఈ బ్రహ్మచారి తెగ జోగుతున్నాడు, వీడి పిల్లకి తాడు కట్టి అది స్తంభానికి కట్టేయండిరా గట్టిగా అన్నారు. అంటే ఏమిటి, వాడు జోగాడు అనుకో, పిల్లకి వెనక పట్టుకు తాగుతుంది, అప్పుడు వాడు నిద్రపోడు. అందుకని ఇంక పడుకుని చేస్తే ఇంకేం చెప్పాలి అంటాడు. పరుడు చేసిన క్షణం నిద్ర మనస్సును స్వాధీనం చేసుకుంది. అందుకని కూర్చుని సాధన చేసేటప్పుడు మొదటి ప్రతిబంధకం లయం అంటే నిద్ర, రెండోది విక్షేపం, మూడోది కషాయం, నాలుగోది రసాస్వాదం. అందుకని లయం అన్నది మొదటిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పొట్టలో ఏం ఉండకూడదు జపాన్ కూర్చున్నప్పుడు. అది నడుచు లేక నిలబడి ఉపాసన చేసినచో విక్షేపం ఉండదు. అందువలన ఉపాసన కూర్చుండియే చేయవలేను. అది లయము, విక్షేపము, కషాయము, రసాస్వాదము అని యోగాభ్యాసంలో 4 రకాల ప్రతిబంధాలు చెప్పారు. లయం అంటే నిద్ర, విక్షేపం అంటే మనసు ఎప్పుడు అటు ఇటు పోతూ ఉంటుంది, కషాయం అంటే అనేక జన్మల నుంచి వచ్చినటువంటి గాఢమైన సంస్కారం, అభిమానము, అహంకారము, క్రోధము ఇలాంటివి. రసాస్వాదం అంటే గమ్యాన్ని చేరలేదు, మధ్యలోనే గమ్యాన్ని చేరాను అనుకుంటాడు. అందుకని ఇవన్నీ ప్రతిబంధాలు. అందుకని జపం చేసేటప్పుడు పడుకుని చేయకూడదురా బాబు అని చెప్పారు. నడుచుతూ లేక నిలబడి ఉపాసన చేసిన విక్షేపం ఉండదు. అందువలన ఉపాసన కూర్చుండి చేయవలేను. ఈ స్థితిలోనే మనసు స్థిరతను పొందగలదు. అది నాస్త్యాసనస్య నియమ ఉపాస్తా ఉత విద్యతే నా దేహస్థితి సాపేక్షం మనోతో నియమో నహి. వైయాసిక న్యాయమాల పూర్వపక్షం. ఉపాసన చేయడంలో నియమం లేదు అని. స్వతంత్ర ఉపాసన, కర్మాంగ ఉపాసన కాదు, స్వతంత్ర ఉపాసన. నియమం ఉందా లేదా అంటే నా దేహస్థితి సాపేక్షం మనోత నియమో నహి. ఉపాసన మనస్సును నియమించడానికి చెయ్యాలి కనుక దేహస్థితి ఎలా ఉంది అన్నది ఆలోచించక్కర్లేదు, నియమం కూడా లేదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి సేన ఉత్థాన గమనై విక్షేపస్య నివారణాత్ ధీ సమాధాన హేతుత్వాత్ పరిశిష్యతే ఆసనం. పడుకుని
నిలబడి నడుస్తూ ఏవి చేసినా విక్షేపం ఉంటుంది నాయన. అందుకని బుద్ధిని సమాధానపరచాలి. దానికి మీరింది ఏమిటి? కూర్చుని చక్కగా కూర్చుని పద్మాసనం వజ్రాసనం ఏది వీలుంటే అది వేసుకుని జపం చేయాలిరా బాబు అంటున్నాడు. ఉపాసనలలో ఆసన యొక్క నియమము కలదా లేదా? మనస్సు దేహం యొక్క స్థితిని అపేక్షించదు. అందువలన ఉపాసనలో ఆసనం యొక్క నియమము లేదు అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి పరుండిన, నిలబడిన, నడచిన విక్షేపము నివారించలేము. పరిశేషం అంటే ఈ 3 వదిలిపెట్టి మిగిలింది. పరిశేషము ద్వారా అనగా కూర్చునియే ఉపాసన చేయవలనన్నది నియమము. పరుండిన, నిలబడిన, నడచిన విక్షేప కారణం వలన మిగిలినదైన ఆసనము ద్వారా, కూర్చున్న ద్వారా ఉపాసన చేయవలేను. అది దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. కూర్చుని ఉపాసన చేయవలన నియమం లేనందున మానస వ్యాపారం ఒకటి వలన దేహస్థితి యొక్క అపేక్ష లేదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం పరిశేషము ద్వారా మీరింది ఆసనం యొక్క నియమం కలదు. ఎందులో కనుక పరుండని వాడు ఉపాసన చేయలేడు. అకస్మాత్తుగా నిద్రలో ప్రవేశించు. నిద్ర యొక్క ఆక్రమణము జరుగును. నిలబడి లేక నడిచి ఉపాసన చేయలేరు. దేహమును ధరించి వ్యాపారంలో చిత్త విక్షేపము కలగవచ్చును. అందువలన కూర్చుని వాడే ఉపాసన చేయగలడు. ఈ విధముగా పరిశేషము ద్వారా ఆసనం యొక్క నియమము కలదు. అదే చెప్తున్నారు. ఆసీన సంభవాత్ అంటే కూర్చుని చేసడమే సరి అని. కూర్చుని ఏ ఉపాసన చేయవలేను. ఇందులో కనుక గమనాదులలో చిత్త విక్షేపము కలుగును గానా. కూర్చుని ఏ చేసినచో ఉపాసన నిర్విఘ్నముగా జరగగలదు. సంశయం స్వతంత్ర ఉపాసనలో పరుండి, నిలబడి, నడచుచు ఏ నియమము లేక చేయవచ్చునా, లేక కూర్చునవలైన నియమము కలదా? పూర్వపక్షి మానస వ్యాపారం ఒకటి వలన దేహస్థితి యొక్క అపేక్ష లేదు అంటే ఎవడో పూర్వపక్షి. సిద్ధాంతి కూర్చుని ఉపాసన చేయవలేను. ఇందులో కనుక సమనాదులు చిత్త విక్షేప కారణం ఒకటి వలన కూర్చొనిచో ఉపాసన బాగా చేయగలరు. సమాన చిత్త వృత్తి ప్రవాహ రూపమైన ఉపాసన నడుచున్న వారికి, పరిగెత్తుచున్న వారికి కలగదు. ఇందులో కనగా చిత్తములో విక్షేపం కలగవచ్చును. పరుండిన అకస్మాత్తుగా నిద్రలోకి ప్రవేశించవచ్చును. అది ధ్యానాచ సూత్రార్థం. ఉపాసనలో ధ్యాన రూపం ఒకటి వలన ధ్యాన క్రియలో ఒకే విషయమును మరల ఏకాగ్ర చిత్తముతో స్మరించవలే. ధ్యాయతి బకః అను వాక్యం, ఆసీన బకః అను వాక్యములలో ప్రసిద్ధమవుట వలన కూర్చుని ఉపాసన చేయవలను. కూర్చుని ఆయాసం ఉండదు, ఏ విధమైన శ్రమ ఉండదు. ఇక్కడ జాయతి బకః అంటే కొంగ
ఆ నది ఒడ్డున సముద్ర ఒడ్డున ఒంటి కాళ్ళ మీద కూర్చుని నిలబడి ధ్యానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కదలదు. అప్పుడు ఏమిటవుతుంది? ఆ చేపలు దాని చుట్టూ తిరగడం మొదలు పెడతాయి. అప్పుడు టబీమని చేపలు పట్టుకుపోతుంది. అందుకని ధ్యాయతి భక అంటారు. ధ్యేయ ధాతు యొక్క అర్థం ధ్యానం. ధ్యేయ అదే ఉపాసన. బొకో ధ్యాయతి ధ్యాయతి ప్రోషిత బంధు. కొంగ ధ్యానం చేయుచున్నది. ఎవరి భర్త పరదేశం పోయేనో వారిని పతివ్రతమైన వారి భార్య ధ్యానము చేయుచున్నది. ఈ వాక్యములలో ధ్యేయధాతు యొక్క ప్రయోగం చూడబడుతున్నది. అందువలన కూర్చొని ఏ ఉపాసన చేయవలేను. అచలత్వ సాపేక్ష. ధ్యాయతీవ పృథివీ. ఈ భూమి ధ్యానించుచున్నట్లున్నది. కేవలము నిశ్చలత్వమును మాత్రమే ఉద్దేశించి శృతి యందు ధ్యాయతి పదం ఉపయోగించేది. పర్వతం ఏం ధ్యానం చేస్తుంది? పృథివీ ఏం ధ్యానం చేస్తుంది? కానీ అవి రెండు కదులుతున్నట్టు కనిపించవు. అందుకని ధ్యాయతి పృథివీ అని చెప్పారు. కూర్చొని ఉపాసన చేయవలని దీని ద్వారా తెలుస్తున్నది. ధ్యాయతీవ పృథివీ. కేవలం నిశ్చలత్వం అపేక్షించి ధ్యాయతి అనే క్రియాపదం యొక్క ప్రయోగం చూడబడుతుంది. ఈ చిహ్నం ద్వారా విమర్శించగా ఆలోచించి చూస్తే కూర్చుని ఉపాసన చేయవలేను. స్మరంతి చ. మళ్ళీ స్మృతిలో చెప్పారు. అది ఏమిటి? శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. ఉపాసకుడు పరిశుద్ధ స్థలమున తన ఆసనము స్థిరముగా స్థాపించి అను గీతావాక్యం ద్వారా సజ్జనులో ప్రత్యక్షముగానే ఆసనమును ఉపాసనాంగంగా ప్రశంసించున్నారు. అంటే కూర్చోడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన. ఉపాసకుడు పరిశుద్ధ స్థలమున తన ఆసనమును స్థిరముగా స్థాపించి ధ్యానము చేయవలేను. సజ్జనులు కూడా కూర్చుని ఆసనమును ఉపాసనాంగంగా చెప్పారు. కూర్చుని ఆసనం. అందువలన కూడా యోగ శాస్త్రంలో ఆసన విశేషమును ఉపదేశించిరి అన్నాడు. ఇప్పుడు ఏకాగ్రాధికరణం. స్వతంత్ర ఉపాసనలలో ఏ విధముగా ఆసనం యొక్క నియమము క్రిందటి అధికరణంలో చెప్పిరో అలాగుననే వానిలో దిక్కుల నియమం ఎందుకు స్వీకరించరాదు. ఇప్పుడు ఉపాసన చెయ్యాలి అన్నారు. ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ కూర్చుని చెయ్యాలి అంటారు. అలాగే ఇప్పుడు నువ్వు ధ్యానం చేయాలి, కూర్చుని చేయాలన్నా బాగానే ఉంది. దానికి దిక్కులు కూడా ఈ దిక్కులోనే కూర్చుని చెయ్యాలనే నియమం ఉందా అని ఆక్షేప సంగతి. అంగాశ్రితములు కాని ఉపాసనలో దిక్కుల నియమ విచారము చేసేదారు. ఇవి స్వతంత్ర ఉపాసన.
పూర్వ పూర్వ ఉపాసనలోనున్న ఆసన నియమం వల్లే దిక్కుల నియమం కలదా లేదా? పూర్వపక్షి ప్రాయశ వైదిక ఉపాసనలలో దిక్కు మరియు కాల నియమం చూడబడుతుంది. అంగాశ్రితములు కాని ఉపాసనలో దిక్కుల నియమం ఉండవలను అని పూర్వపక్షి సిద్ధాంతం. ఏ దిక్కులో ఏ కాలములో మనస్సు యొక్క ఏకాగ్రత సులభమో అటువంటి దేశ కాలంలో అనుష్ఠానం చేయవలేను. అంటే నీకు ఎక్కడ కూర్చుంటే మనసు శాంతించింది, ఇక్కడ కూర్చుని చేస్తే ఏకాగ్రత బాగా కుదురుతుంది అనుకుంటే అక్కడ కూర్చుని చేయాలి. అంతేకాని ఈ కాలము ఈ దేశము అనే నియమాలు ధ్యానానికి అక్కర్లేదు. శ్వేతాశ్వర ఉపనిషత్తులో మనోనుకూలే నతి చక్షుపీడనే అన్నారు. మనస్సుకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చుని ధ్యానం చెయ్యి. కానీ ధూళి దూసర ఎక్కువ పోతోంది, కంట్లో పడుతున్నాయి చక్షు, అప్పుడు కళ్ళు నీకు మండుతాయి. చక్షుపీడని అలాంటి చోట కూర్చోకు. నీకు మనస్సు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంది అనుకుంటే టబిము నాకు కూర్చొని ధ్యానం చేసే. అందుకని అంగాశ్రము కాని ఉపాసనలో దిగ్దేశ కాలం నియమము లేదు. స్వతంత్ర ఉపాసనలో ఈ దిక్కులో కూర్చోవాలి, ఈ కాలంలో చెయ్యాలన్న నియమం లేదు. దిగ్దేశ కాల నియమో విద్యేత ధన విద్యతే విద్యతే వైదికత్వేన కర్మశ్వేతస్య దర్శనా. ఈ స్వతంత్ర ఉపాసనలో దేశము దిక్కు. దేశం అంటే దిక్కు, ఇక్కడే కూర్చుని చేయాలి అని. అక్కడ చేస్తేనే ధ్యానం కుదరదు, లేకపోతే ఇంకో చోట చేస్తే కుదరదు, అలాంటి నియమం ఏం లేదు. దేశము లేదు, దిక్కు లేదు, కాలము లేదు. ఉందా లేదా అంటే పూర్వపక్ష అంటాడు, కర్మలు చేసేటప్పుడు ఈ కాలంలో చెయ్యాలి, ఈ తూర్పు దిక్కును కూర్చొని చెయ్యాలి, ఇలా వేదిక మీద కూర్చొని చెయ్యాలి అనే నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు స్వతంత్ర ఉపాసనకి లేవు. వాడు ఉన్నాయంటాడు పూర్వపక్షి. ఏకాగ్రస్య విశేషేణ దిగారిన్న నియమ్యతే మనోనుకూలే ఇత్యుక్తే దృష్టార్థం దేశభాషణం. ఇప్పుడు మనసు ఏకాగ్రం కావాలి, అది ఎక్కడ కూర్చుంటే అవుతుందో అక్కడ చెయ్యాలి. అందుకని దానికి ఈ దిక్కులో ఈ కాలంలో నియమాలు లేవు. అందుకని ఉపనిషత్తులో చెప్పారు, మనోనుకూలే నన్ను చక్షుపీడనే దృష్టార్థం దేశభాషణం. ఇప్పుడు ఈ దేశము కాలము ఇవి చెప్పారే, అది దృష్టాంతాన్ని చెప్పారు అంటాడు. అంతేకాని అక్కడేం విశేషం లేదు. ఉపాసనలలో దిగ్దేశ కాలము నియమం కలదా లేదా అంటే పూర్వపక్షి. దిగ్దేశ కాల నియమము వైదిక కర్మంలో చూడబడుతున్నది కాన వైదికత్వ సామాన్యం వలన
ఉపాసనలో కూడా దిగాలని ఏం కలదు. పూర్వపక్షం అంటున్నాడు, ఉపాసనలో సామాన్యంగా ఏకాగ్రత ఆవశ్యకం కనుక దిగాదుల నియమం లేదు. సిద్ధాంతం మనోనుకూలే అని చెప్పడం వలన దేశ విశేషణ కథనము కేవలము దృష్టాంతం చెప్పుటకు మాత్రమే అని సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షం దిగ్దేశ కాలం నియమం చూడబడుతున్నది. బ్రహ్మయజ్ఞేన యక్షమాణ ప్రాచ్యాం దిశి. బ్రహ్మయజ్ఞం చేయవాడు పూర్వ దిక్కులో కూర్చోవాలి. ప్రాచీన ప్రవణే వైశ్వదేవేన చేత. పూర్వ దిక్కులో క్రమంగా నిమ్నస్థలములో వైశ్వదేవము చేయవలెను. అథ యద్ అపరాహణే పిండపితృయజ్ఞేన చరంతి. అపరాహణములో పితృలకి పిండాలు పెట్టాలి. ఇప్పుడు పొద్దున్న 12 గంటల లోపల భోజనం చేసేయాలి. అది దేవతలకి భోజనం పెట్టినట్టు అవుతుంది. 12 లోపల. 12 గంటల నుంచి 3 గంటల వరకు అది పిండదానం చేసే టైం. 3 గంటల తర్వాత రాత్రి అంతా రాక్షసులు తినేది. అంటే పొద్దున్న ఏదో తినేసేసి కడుపుంటే టిఫిన్ తినేసేసి 3 గంటలకు తిన్నారనుకోండి, అది రాక్షసుల భోజనం అవుతుంది, దేవతల భోజనం కాదు. అందుకని కైలాసాశ్రమంలో పొద్దున్న 5:30కి నాస్తా, భోజనం 10:30కి. 11 గంటలకు అయ్యేటప్పటికి భోజనాలు అయిపోతాయి. 12 గంటలు అయ్యేటప్పటికి పని వాళ్ళందరి భోజనాలు కూడా అయిపోతాయి. అది దేవతాతుల్య నివేదన. అందుకని పితరులకు పిండదానం ఎప్పుడు చేయాలంటే 12 తర్వాత. అది చెప్తున్నాడు. అపరాహనే పిండ పితృయజ్ఞేన చరంతి. అపరాహంలో పితృలకు పిండయజ్ఞం చేయవలెను. ఈ శృతులలో క్రమముగా బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవము, పితరులకు పిండయజ్ఞాదులు వరుసగా పూర్వ దిక్కు, నిమ్న దేశము, అపరాహణ కాలము. నిమ్న దేశం అంటే లోతైన స్థలం. విశేష నియమములు చూడబడుతున్నవి. ఇదే ప్రకారము ఉపాసనలో వైదికత్వ సామాన్యం వలన దిగ్దేశ కాలం నియమములు ఎందుకు స్వీకరించరాదు అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, ధ్యానం యొక్క సాధన ప్రధానముగా ఏకాగ్రత కొరకు. దానికి దిగ్దేశ కాల నియమములు కావించినచో ఏ విధమైన అతిశయము కాదు. కర్మలకి దిక్కు, దేశము, కాలము ఉంది. ఇది అలా చేస్తే దీనికి ఏమీ ఎక్కువ ఫలితం రాదు. ఎందుకని మనస్సును ఏకాగ్రత చేయడమే ఇక్కడ ప్రధానం. అందుకే దిగ్దేశ కాలం నియమములు ఉపయోగము ఉపాసనలో లేదు. యోగాభ్యాసమునకు ప్రదేశ విశేషమును చెబుతూ మనోనుకూలత మాత్రము చెప్పి ఎచ్చట మనస్సు స్థిరమునందునో ఆ దేశంలోనే మనసు స్థిరము గావించును అని శాస్త్రం ద్వారా నియమిత దేశము చెప్పలేదు. సమే శుచౌ
శర్కర వహని వాలుకా వివర్జితే శబ్ద జలాశయాదిభి మనోనుకూలే నదు చక్షుపీడనే గుహా నివాతాశ్రయనే ప్రయోజయేత్ అన్నారు. శ్రమే ఎత్తుబల్లాలు ఉండకూడదు, శుద్ధంగా ఉండాలి. నువ్వు ఎక్కడో కూర్చున్నావు, పోయి ఆ పక్కన వచ్చి కుక్క ఏగింది, లేకపోతే ఇంకా ఏవో అశుచి పదార్థాలు పడున్నాయి, అలాంటి చోట కూర్చుని ధ్యానం చేయకూడదు. శర్కర వహిని, శర్కర అంటే గాలి వేస్తుంది, దుమ్ము ధూళి వస్తుంది, అప్పుడు చేయకూడదు. తర్వాత పక్కన అగ్నిమంటూ ఉంది, వాలుకా వివర్జితే శబ్ద జలాశయాదిభి, లేకపోతే జలపాతం బోర్మన శబ్దం వస్తుంది, అక్కడ కూర్చొని చేయకూడదు. మనోనుకూలే నదు చక్షుపేయడని, మనస్సుకి ప్రశాంతం ఏకాగ్రత ఎక్కడుందో అక్కడ. కానీ కళ్ళకి కష్టం కలుగుతుందో చేయకూడదు. గుహా నివాతాశ్రయనే ప్రయోజేత్, గుహలో కూర్చుని కూడా చేయొచ్చు. సమానమైనది, పరిశుద్ధమైనది, గులక అగ్ని ఇసుక కలకలము తటాకాదులు లేనిది, మనసుని ఇంపైనది, దోమలు లేని యోగు ప్రదేశమునందు పరమేశ్వరోపాసన ఆచరించవలేను. ఈ శ్లోకంలో నియమము ప్రతీతమైనను సుఖము కొరకు చెప్పేది. ఈ మాట మనోనుకూల స్వరూప విశేషం ద్వారా తెలియచున్నది. మనసుకు అనుకూలంగా ఉండాలి, ఈ మిగిలిన కూడా ఉండాలి అని చెప్పారు. అంటే ధ్యానం సక్రమంగా కుదరాలి అని. అంతేకాని ఈ నియమాలు అక్కర్లేదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం